దినోత్సవం రోజే తెలంగాణలో రాజ్యాంగం పరిహాసానికి గురైంది. 2.5 కోట్ల బీసీల నోట్లో మట్టి కొడుతూ నమ్మక ద్రోహానికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ. అయ్యా రాహుల్ గాంధీ, మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని గల్లీ తెలంగాణ తిరుగుతూ తెలంగాణలో జరగబోయే కులగణన రోల్ మోడల్ లెక్కలు తీసిన లెక్కలను బట్టి ఎవరికి ఎంత వాటా రావాలో ఆ వాటా ప్రకారం పంచిపెడతాం. ఈ మోడల్ని, తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నావు. మరి రాహుల్ గాంధీ, ఇవాళ మీరు చేసిన మోసం, ఈ దగ తెలంగాణ రోల్ మోడలా? ఇదే రోల్ మోడల్ మీరు దేశంతో చెప్తారా అని చెప్పి ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం. నిజంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాటి పిసిసి అధ్యక్షుని హోదాలో వాగ్దానం ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి మనకి ఇచ్చిన వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్లే కాదు, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు వస్తాయి, నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్లు వస్తాయి, ప్రభుత్వ కాంట్రాక్టులలో రిజర్వేషన్లు వస్తాయని అన్ని విధాల వాగ్దానాలు నమ్మితే ఈ 2.5 కోట్ల బీసీలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ మన నోట్లోనే మట్టి కొట్టిన పరిస్థితి. 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కులగణనలో కూడా ఎన్నో తప్పులు, ఎన్నో రకాల అవకతవకలు అయినా సరే ఓర్చుకుంది బీసీ సమాజం. మరి 56% పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి బిల్లు తీసుకొచ్చి ఇవాళ కోర్టులు అడ్డుకున్నాయి అని ఇంకో కొద్ది సాకులు చెప్తూ ఈరోజు 42 కాస్త 22 అని చెప్పారు. సీట్ల కేటాయింపులో లెక్కలు తీస్తే అవి 17%కే పరిమితం అయిపోయినాయి. అంటే ఈ రాహుల్ గాంధీ మోసం చేయమని చెప్పిండా బీసీలను? మోసం చేయడానికి అంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన 23% కన్నా కూడా దాన్ని 17% తగ్గించి అతిపెద్ద మోసానికి తెరదీశారు. ఈ మోసాన్ని బీసీలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు బీసీల పెద్దన్న 70 సంవత్సరాల వయసులో ఆయన్ను నిరాహార దీక్ష కూర్చునే పరిస్థితి కల్పించారు. ఇది ద్రోహం, 2.5 కోట్ల బీసీలకు చేసిన అన్యాయం అని చెప్తున్నాం. అన్నగారికి ఆల్రెడీ ఆయన రాజ్యసభ సభ్యులు, ఆయనకు ఏం సర్పంచ్ అయ్యే అవసరం లేదు, వార్డు మెంబర్ అయ్యే అవకాశం లేదు, ఏ పదవులు అక్కర్లేదు, అత్యున్నతమైన రాజ్యసభ పదవిలో ఉన్నా కానీ ఈరోజు ఆరోగ్యం సహకరించకపోయినా నేను కూర్చుంటా అని చెప్పేసి అందరూ వారించిన వద్దన్నా అని చెప్పిన బీసీల కొరకు, బీసీల చైతన్యం కొరకు ఈరోజు ఈ వేదికలో కృష్ణ గారు ఈరోజు కూర్చున్నారు. అంటే మీకు ఇవన్నీ అర్థం చేయట్లేదా? 2 సంవత్సరాలుగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి వేదిక మీద గుర్తెత్తుతూనే ఉన్నాం, ప్రతి వేదిక ద్వారా మీకు చెప్తూనే ఉన్నాం. కానీ మీరు అన్ని గమనిస్తూనే చూస్తూనే బీసీల గొంతు పోసారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. బీసీ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఇప్పుడు కాక ఇంకెప్పుడు కాదు, అద్భుతంగా తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ తెలంగాణ గడ్డ మీద బీసీ ఉద్యమం పొడిపోస్తుంది, అద్భుతంగా ముందుకెళ్తుంది. ఈ సమయంలో మీరు కూడా బీసీ ఉద్యమంలో పాల్గొని మీ ప్రభుత్వం చేస్తున్న, మీ రేవంత్ రెడ్డి చేస్తున్న బీసీల అన్యాయాన్ని ఎండగడితే తప్ప మీరు ముందురారు, లేదంటే మీరు బీసీ తోడుగానే మిగిలిపోతారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ శ్రేణులు ఇది మనకు చేసిన నమ్మక ద్రోహానికి ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. శాంతియుతంగా అన్నగారు ఇంతకుముందే చెప్పారు, గాంధీ మార్గంలో ముందుకెళ్ళాలి. ఏదాన్నైనా సాధించాలంటే ఈ దేశ స్వాతంత్ర సాధనే గాంధీ మార్గంలో సాగింది. మనం కూడా అదే సాధన ద్వారా ముందుకెళ్దాం, ప్రజాస్వామ్య బద్దంగానే ముందుకెళ్దాం. గ్రామాన ఆనాటి తెలంగాణ బిడ్డలందరూ ఎట్లయితే జై తెలంగాణ అని ముందుకు వచ్చినో, ఈనాటి తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ జై బీసీ అని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా మనం ఈ వేదిక ద్వారా 42% రిజర్వేషన్ సాధించుకుంటాం, ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ.